డార్క్ సర్కిల్స్ ఈ మధ్య చూస్తే ఎక్కువ మందిలో లైక్ యూత్‌లో గాని అందరిలో కూడా డార్క్ సర్కిల్స్. వాటికి నిజమైన సొల్యూషన్ ఉందంటారా? లైక్ కొంతమంది ఈ క్రీమ్స్ చెప్తుంటారు. ఆ క్రీమ్స్ యూజ్ చేస్తే తగ్గిపోతాయి. ఈ క్రీమ్స్ యూజ్ చేస్తే తగ్గిపోతాయని. ఇట్స్ లైక్ కామన్‌గా అందరికి కామన్‌ది ఏది యూజ్ చేసినా తగ్గిపోయేదేమన్నా ఉందా? లేదంటే ప్రిస్క్రైబ్డా? అంటే ఏది రీజన్ ఎందుకు డార్క్ సర్కిల్ అయితుంది అనేది మనం చూసుకోవాలా. ఓకే. కొంతమందికి ఇది హాలో జెనెటిక్‌గా బోన్స్ డీప్‌గా ఉంటది. చిన్నప్పటి నుంచే వాళ్ళకట్లా టయర్డ్ లుక్ ఉంటాయి. వాళ్ళకు ఫిల్లర్ ఇచ్చేనే మనము చేయాల. ఏ లేజర్ చేసినా, క్రీమ్స్ ఇచ్చినా పోదు. కొంతమందికి ఓన్లీ పిగ్మెంటేషన్ ఉంటది. దే రెస్పాండ్ రియల్లీ వెల్ టు క్రీమ్స్, లేజర్స్, కెమికల్ పీల్స్ ఇలా చేసుకోవచ్చు. కొంతమందికి ఫైన్ లైన్స్, రింకిల్స్ అనేదే ఎక్కువ కనిపిస్తున్నది. వాళ్ళకి రెటినాల్స్ ఇస్తాము. వాళ్ళకు తగ్గుతది. కొంతమందికి అలర్జీస్ వల్ల ఎక్కువ సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. సో, అవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలా. జస్ట్ క్రీమ్ వల్ల అనేది కాదు. వాస్క్యులర్ రీజన్స్ ఉంటాయి. అంటే మన కొంతమంది యాడ్స్‌లో చాలా చూస్తుంటాం లైక్ ఈ క్రీమ్ వాడేస్తే తగ్గిపోతాయని. యాహ్! సో, కొంతమందికి మనం రెట్రోస్పెక్టివ్‌గా ఐడెంటిఫై చేస్తాము. ఇప్పుడు ఎక్కువ వాస్క్యులర్ మనకి ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంటది డెర్మటోస్కోప్ అని. దాంట్లో చూస్తామన్నట్టు. ఎక్కువ బ్లడ్ వెసెల్స్ అయింది అంటే ఒక్కసారి వాళ్ళకి పవర్ చెక్ చేస్తాము ఐ. సో, వాళ్ళకే తెలియకుండా వాళ్ళు చాలా ఐస్‌ని స్ట్రెయిన్ చేస్తా ఉంటారు. దానివల్ల కూడా అయ్యుండొచ్చు. స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల, అనీమియా వల్ల. సో, ఇలా మల్టిపుల్ కాజెస్ సెవెరల్ ఉంటాయి. రీజన్స్.